లాస్ట్ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. కంపెనీ స్ప్లిట్టింగ్, ఓకే, ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవరికైనా క్లియరా? పర్వాలేదు సార్, క్లియర్. యా, గుడ్. సో రిమైనింగ్ వాళ్ళు క్లియరా? క్లియర్ సార్. యా, డన్. సో ఏవైనా డౌట్స్ ఉంటే వీడియోని 1-2 సార్లు చూడండి, ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతాయి. ఓకే, డన్ గైస్. సో బిఫోర్ మనం క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు లైక్ దిస్. సో లైక్ సబ్స్క్రైబర్స్, లైక్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు అండ్ వ్యూవర్స్ కావచ్చు. సో ఎవరైతే టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా క్లియర్ కట్గా తెలుసుకోవాలనుకుంటే, లైక్ చూసే వాళ్ళకి ఈ టాలీ లోకేస్ మెటీరియల్స్ అనేది చాలా వరకు ఉపయోగపడతాయి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా. యాజ్ యూజువల్ రేపు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళాలంటే టాలీతో పాటు లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా నేను అమెజాన్లో పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా జిఎస్టీ, లైక్ టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ కూడా అమెజాన్లో ఉన్నాయి. సో ఎవరైతే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారో, సో ఈ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకొని వీటి ద్వారా కూడా మీరు 50% వరకు టాలీ అనేది యూట్యూబ్లో కవర్ చేయొచ్చు. ఓకేనా? సో డన్ గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. యా, డర్మా. సో టుడే చూడండి, మనకి ట్రేడింగ్ కంపెనీ. ట్రేడింగ్ మీన్స్ చెప్పండి, ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పండి, ఎనీవన్? ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? పర్లేదు, మిస్టేక్ అయినా చెప్పొచ్చు, ఏం కాదు, నేను కవర్ చేస్తాను. ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? బిజినెస్ సంబంధించిన కంపెనీ సార్, ట్రేడింగ్ కంపెనీ. ఇంకా ఏమని వాళ్ళమా? ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు. ఎనీవన్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి తెలీదా? నో ఐడియా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ కన్ఫర్మ్. మునేశ్వర్ గారు డౌట్ ఏమో ఐడియా ఉందండి? భవానీ, లక్ష్మి, ఎనీ ఐడియా? నో, మ్యూట్ తీసి మాట్లాడండి. సార్ మళ్ళీ అడగండి ఒకసారి క్వశ్చన్. ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే పర్చేస్ చేయడము, సేల్ చేయడం సార్. ఓకే. సో ట్రేడింగ్ మీన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. పర్చేజ్ చేసి ప్రాఫిట్కి సేల్ చేసుకోవడం, దాన్నే ట్రేడింగ్ అంటాం. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఐటమ్స్ కొనడం, అమ్మడం. మనము ఒక రేటుకు పర్చేజ్ చేసుకొచ్చుకుంటాము, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది ఉంటే అది బట్టల బిజినెసా, లేకుంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, లేదంటే ఫర్నిచర్ షాపా, లేదంటే మెడికల్ స్టోర్సా. మన ఐటమ్స్ ఏవైతే కావాలనుకుంటున్నామో అవి మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసుకొని మన ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఒక 100 రూపీస్కి మనం పర్చేజ్ చేస్తే 300 రూపీస్కి మనము ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేసుకుంటాం. ఇన్వెంటరీలో మనకి లైక్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సర్వీస్లో మనకు తక్కువగా ఉంటుంది. ఓకే, సో డన్. ఇప్పుడు వీటికి సంబంధించిన కంపెనీ క్రియేషన్ చేసి ఏ విధంగా ఐటమ్స్ కొని సేల్ చేస్తున్నాం, కొన్ని అసెట్స్ మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం. ఓకే, సో ఈ ట్రేడింగ్లో మళ్ళీ ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, డిస్కౌంట్స్ వస్తాయి, లేట్ ఫీజ్ పేమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. 2 మంత్స్ నేను చెప్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. టాలీ లేటెస్ట్ వర్షన్ ఓపెన్ చేస్తాను, 3.0.1. న్యూ కంపెనీ క్రియేషన్ చేద్దాం. ట్రేడింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. Control-A, సేవ్. మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్. బిల్ వైజ్ నో.
మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్, జిఎస్టీ ఎస్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్. మీ ట్రేడింగ్ కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఏముందో అది తీసుకోండి. 37 అక్కడ ఉండేది మీరు తీసుకోండి. ఇక్కడ నేను ఏదైతే తీసుకుంటాను, ఓకే, మీరు అక్కడ ఉండేది తీసుకోండి. మంత్లీ బ్యాక్ వచ్చేసి క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ ఎస్. మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఒకటి తీసుకోండి. ఇక్కడ జస్ట్ 36 ఇస్తున్నాను. రిమైనింగ్ అంతా మీరు టైప్ చేసుకోండి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ గ్రూప్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి ఓచర్స్. సో రిసిప్ట్ డేట్ మారుస్తాను. ఇక్కడ జూలై, మన ఇండియాలోకి వచ్చింది 1 జూలై కాబట్టి జిఎస్టీ అనేది ఇక్కడ 17 ఇచ్చాను. ఓకేనా, రియల్ టైంలో ఏప్రిల్ నుంచి ఉంటాయి. ఓకే, ఆల్ట్ సి. సో క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. సో 15 lakhs, ఆల్ట్ సి. సో ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ కాండ్రా. ఇక్కడ వచ్చేసి 50,000. కంట్రోల్ ఏ. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్ సెట్ కంట్రోల్ ఏ. సో 1,50,000 వచ్చేసి చెక్. నెక్స్ట్ ఎస్డి ఆఫీస్ పేమెంట్, డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ 25,000 ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ ఆల్ట్ సి. సెల్ ఫోన్ అసెట్ 5,500 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్ట్ సి. కంప్యూటర్ కంట్రోల్ ఏ 25,000. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ $5,000. నెక్స్ట్ మోటార్ వెహికల్ $50,000. వచ్చేసి చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ ఆల్ట్ సి. A to Z traders క్రియేటర్స్. ఇక్కడ మీరు జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి. అక్కడ 37 ఇస్తున్నాను, మీరు పూర్తి తీసుకోండి. purchase accounts alt C. High capacity stabilizers. ఇక్కడ గ్రూప్ వచ్చేసి స్టెబిలైజర్స్ అని చేసుకున్నాం. హెచ్ఎస్ఆర్ నెంబర్ వచ్చేసి 28%. నాట్ అప్లికబుల్. క్వాంటిటీ 100, రేట్ 600. ట్యాక్స్ ఇచ్చుకోవాలి ఆల్ట్ సి. సిజిఎస్టీ
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్. మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 76,800. నెక్స్ట్ మళ్ళీ A to Z ట్రేడర్స్. Alt C. HSI నెంబర్ తీసుకోండి. ఫార్మ్స్ అని గ్రూప్ చేసుకోండి. Alt C ఇస్తే డైరెక్ట్గా గ్రూప్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ ఎంత ఉంది? 5%. ఫస్ట్ మీటర్లో తెలియదు కాబట్టి సిజిఎస్టీ జస్ట్ ఇచ్చాను. సెకండ్ మీటర్లో ఏంటి, ఆల్రెడీ ఇంకా జిఎస్టీ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ ఇవ్వాలని అర్థం. క్యాష్ టు పెట్టి క్యాష్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. కంట్రోల్ ఏ సేవ్. చూడండి Alt F1 ఎక్స్పాండ్. సో మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి కొంచెం. పేజ్ నెంబర్ 42. నెట్ లాస్ చూడండి, అక్కడ 500 వచ్చింది. నెట్ లాస్ 500. ఇదే మెటీరియల్ బ్యాక్ సైడ్కి వెళ్తే మీకు గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. కొంచెం వెనక్కి వెళ్ళారంటే పేజ్ నెంబర్ 48లో. సో లెడ్జెస్, గ్రూప్స్ ఇక్కడే ఇచ్చాను, అదేవిధంగా ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చాను ఇక్కడే పేజ్ నెంబర్ 50లో. సో ఏ ఫంక్షన్కి ఏ దానికి వస్తుంది, టోటల్ 76 ఎంట్రీస్ ఉన్నాయి. వాటికి ఇక్కడ మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. సో మీరు చేసిండే చూడాలంటే డే బుక్లో ఉంటాయి. సో తర్వాత స్టాక్ సమ్మరీ. Alt F1, రైట్ సైడ్ F2 కాన్ఫిగర్ ఇన్వర్సెస్. సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ పర్చేజ్ చేసాము, సేల్ చేయలేదు కాబట్టి అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ షో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మంత్ ఓచర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్టు. కొంచెం నెక్స్ట్ ఆగస్టుకి రండి. పేజ్ నెంబర్ 8. ఆగస్టు మంత్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో.
ఆగస్ట్ మంత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి, ప్లీజ్ కన్ఫర్మ్. 12, 13, 14, 15, 16 చూడండి. issued a check to A to Z traders 3,96,500 and discount received 2,000. పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చుకోండి 1/8. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 3,96,500. క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ 2,000. నెక్స్ట్ బ్యాంక్. ఇలా తీసుకోవాలి. మనం ఎవరికైతే డబ్బులు పే చేస్తున్నామో వాళ్ళు మనకి 2,000 డిస్కౌంట్ ఇచ్చాడు, ఓకేనా. సో దాన్ని ఇలా ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ చేసినాం, మన డబ్బులు పే చేసేటప్పుడు మనం తక్కువ పే చేసి ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు ఇవ్వాల్సింది 20,000 ఇస్తున్నాం. 20,000 డిస్కౌంట్ ఇచ్చినట్టుగా ఇలా ఎంటర్ చేసుకోవాలి. సెప్టెంబర్లో చూడండి, ఎనీ డౌట్స్? సెప్టెంబర్ ఎనీ డౌట్స్? కొన్ని అదర్ స్టేట్ కూడా ఉంటాయి, అప్పుడు మనం ఐజిఎస్టీ తీసుకోవాలి. పేజ్ నెంబర్ 26 చూడండి, నెంబర్ 26 శాలరీ అడ్వాన్స్, ఆల్ట్ సి. కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఎంత ఇక్కడ 2,000 ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాడు. క్యాష్. డేట్ మార్చుకోండి, మళ్ళీ స్టార్టింగ్లో ఒక మంత్ అయిపోతే ఒక మంత్ డేట్ మార్చుకోవాలా. ఓకే, అంతే కదా. అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ అండర్లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్, కన్వేయన్స్ ఇండైరెక్ట్, షాప్ మెయింటెనెన్స్ ఇండైరెక్ట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్, అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. చిల్లర ఖర్చులు అని ప్రతిసారి క్యాష్ నుంచి వాడుకోకుండా మధ్య మధ్యలో ఇలా పెట్టి క్యాష్లో ఒక 5,000 పక్కకు తీసి ఆ 5,000 నుంచే నెల అంతా వాడుకుంటారు. టీ ఖర్చులు, జిరాక్స్ ఖర్చులు, ఓకే. అవన్నీ అక్టోబర్లో చూడండి, ఆల్రెడీ శాలరీ అడ్వాన్స్ మీరు 2,000 తీసుకున్నారు కదా, నీ శాలరీలో అది 4 నెలలు పట్టుకుంటూ 500 వస్తారు. ఇప్పుడు శాలరీ ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. యాక్చువల్ నీ శాలరీ 11,500, దాంట్లో ఏం చేస్తారు, నెల 4 నెలలు 500 పట్టుకుంటూ వస్తారు. అంటే నీకు 11,000 చేతికి ఇస్తారు. ఆ 4 నెలలకు ఆ 2,000 తిరిగిపోతుంది. ఇవ్వాలి శాలరీ అడ్వాన్స్, శాలరీ డెబిట్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, మళ్ళీ క్రెడిట్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా ఇవ్వాలి. accept or no, save. తర్వాత చూడండి 31, purchase the following goods from Raja Traders: high capacity stabilizers, low capacity stabilizers, quantity 50, 20, free items 5, 4, total quantity 55, 24. సో పర్చేజ్లోకి వస్తున్నాను. ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. అప్పుడు F11కి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి సేవ్ చేయాలి. అప్పుడు ఫార్మాట్ ఇలా మారుతుంది. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడే ఇలా చేయాలి, అంతే. ఆల్ట్ సి, రాజా ట్రేడర్స్, సండ్రీ క్రెడిటార్స్. ఇక్కడ జిఎస్టీ నెంబర్ మీరు తీసుకోండి, జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేస్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్. ఇక్కడ చూడండి, టోటల్ క్వాంటిటీ ముందు ఇవ్వాలి, బిల్లుడ్ వచ్చేసి 50 ఇవ్వాలి.
5 అనేది ఆటోమేటిక్గా ఫ్రీ, అది ఎక్కడ కూడా షో చేయదు, ఫార్మాట్ మాత్రం ఇలా మారుతుంది అంతే. టోటల్ క్వాంటిటీ 24, బిల్లుడు నువ్వు 55,000 నువ్వు పర్చేజ్ చేసినావు, కానీ వాడు బిల్ వేసింది 50కే ఇస్తున్నాడు, 5 ఫ్రీ ఇచ్చేసాడు. నువ్వు టోటల్ కొనింది 24, కానీ వాడు బిల్ వేసింది 20కే, అంటే 4 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చేసాడు. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇలా ఫ్రీ ఐటమ్స్ వస్తే ఇలా తీసుకోవాలి. యాక్చువల్ అంటే టోటల్ క్వాంటిటీ, సో రిమైనింగ్ నార్మల్ క్వాంటిటీ బిల్లుడు. సో అది తర్వాత 32 చూడండి, పసిఫిక్ మర్చెంట్స్. సో నువ్వు స్టార్టింగ్లో పసిఫిక్ మర్చెంట్స్ నుంచి పర్చేజ్ చేసింటావు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నావు, పే చేసినప్పుడు లేట్గా పే చేసినావు, అందుకు వాళ్ళు ఏం చేశాడు, నీకు ఇంట్రెస్ట్ వేశాడు పేమెంట్. అలా నేను పసిఫిక్ ప్లేస్లో నేను ఇక్కడ A to Z తీసుకున్నా, మీరు అక్కడ పసిఫిక్ తీసుకోండి. టోటల్ ఎంత ఇక్కడ 6,45,450 రూపాయలు. మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పెయిడ్, లేటుగా పే చేసినా వాడు ఇంట్రెస్ట్ చేసినాడు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఆ టోటల్ అమౌంట్తో పాటు మళ్ళీ ఇంట్రెస్ట్గా కడుతున్నాం 1945. ఓకే డన్. అట్లా లేట్ పేమెంట్ చేసినామంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు, అలా అది వేసుకోవాలి. తర్వాత సేల్స్లో కూడా చూడండి, ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. సేల్స్, ఆల్ట్ సి, జావా ట్రేడింగ్ కంపెనీ, సండ్రీ డెప్టార్స్. అక్కడ మీరు జిఎస్టీ నెంబర్ లేదు, జస్ట్ ఇచ్చుకోండి, జస్ట్ 37 అని. కంట్రోల్ ఏ, క్రియేట్ సేల్స్ అకౌంట్స్, టూల్స్, సేల్స్. ఓకే, హై కెపాసిటీ, యాక్చువల్ 20, యాక్చువల్గా సేల్ చేసింది 22 టోటల్ క్వాంటిటీ, కానీ మన బిల్లు ఎందుకు వేసినాం, 20కే వేసినాం, 2 ఫ్రీ ఐటమ్స్ 750. తర్వాత లో కెపాసిటీ, యాక్చువల్గా టోటల్ 6 సేల్ చేసినాం, కానీ బిల్లు 5కే వేసాం, 1 ఫ్రీ 450. సో ఇక్కడ వచ్చేసి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే, జావా ట్రేడింగ్. నెక్స్ట్ డేటా టెక్ సర్వీస్ కూడా సేమ్ అంతే, మంత్ డేట్ మార్చుకోండి, ఇలా ఎంటర్ చేయాలి. నవంబర్లో చూడండి 41, డిస్కౌంట్ 5%. ఇప్పుడు ఇంకా ఫ్రీ ఐటమ్స్ లేవు కాబట్టి మనం ఫార్మాట్ ఏం చేయాలి, మార్చుకోవాలి. మళ్ళీ F11కి వెళ్ళి ఇది ఆప్షన్ నో పెట్టి దానిపైన చూడండి యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఒక కాలం ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ మీరు అక్కడ ట్రేడింగ్ కార్పొరేషన్ ఉంది కదా, అది మీరు తీసుకోండి. నేను ఇక్కడ జావా తీసుకున్నా, మీరు ఆ పేరు తీసుకోండి. క్వాంటిటీ 900, దాని పక్కన డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంత 5%. దాని పక్కన వస్తుంది డిస్కౌంట్ కాలం, ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇట్లా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్, పర్సనల్ ఇక్కడ జావా ట్రేడింగ్ కంపెనీ. మనకు ఆ తీసుకున్న కస్టమరు లేట్గా పే చేశాడు, మనం ఏం చేసినాం, ఇంట్రెస్ట్ వేసినాం. క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కదా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ 1359. ఇట్లా మనం వాళ్ళకు ఇంట్రెస్ట్ వేసాం, లేట్గా పే చేసాం కస్టమర్, అందుకని మనం ఇంట్రెస్ట్ వేసాం. సో అది మనకి ఇన్కమ్ కాబట్టి ఇట్లా తీసుకోవాలి. రిమైనింగ్ అంతా నార్మలే. డిసెంబర్లో చూడండి, డిసెంబర్లో లైక్ 50
రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్ టు A to Z traders. సో అదర్ వచ్చర్స్ దగ్గరికి వెళ్ళి A to Z అంటే పర్చేజ్ చేసినాం అంటే రిటర్న్ చేసినాం అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి. అదే సప్లయర్ నుంచి A to Z ట్రేడర్స్ నుంచి ఏవైతే మనము లో కెపాసిటీ క్వాంటిటీ తీసుకుంటే చాలా రేట్ అదే పడిపోతుంది. నువ్వు పర్చేజ్ చేసినప్పుడు ఏ రేట్తో పర్చేజ్ చేసింటావో అదే పడిపోతుంది. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం నీకే. రిటర్న్ పర్చేజ్ చేసినావు, దాంట్లో డ్యామేజ్ వచ్చినాయి, నువ్వు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తున్నావు, ట్యాక్స్ ఇవ్వకుండా చేసావంటే నష్టం నీకే. ఇలా పోస్ట్ చేయాలి డెబిట్ నోట్. అలా ఎంటర్ చేసుకోవాలి. కంటిన్యూ మంత్ కంటిన్యూ అవుతుంటాయి. నెక్స్ట్ జనవరి చూడండి 54. సో డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్. 54 చూడండి, జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. మనం జావా వాళ్ళకి సేల్ చేసినాం, వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు క్రెడిట్ నోట్. జావా ట్రేడింగ్ కంపెనీ. హై కెపాసిటీ 15, submersible pumps 10, 2300. GST, SGST. సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరి, మార్చ్, తర్వాత ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్, ఇయర్ అండ్ యాక్టివిటీస్, ఇవన్నీ F7లో చేస్తాం. F7 ఓకే. ఇక్కడ చూడండి, Alt C, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ A 3500. మళ్ళీ క్రెడిట్ Alt C, రెంట్ పేయబుల్. ఇక్కడ ప్రొవిజన్స్ తీసుకోవాలి, కంట్రోల్ A. నెక్స్ట్ శాలరీస్ 11,500, Alt C, శాలరీ పేయబుల్. ఓకే, ఇక్కడ ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఓకే, one minute guys. Okay, next electricity expense. Direct expense, Alt C, provisions. Okay, save. Next Alt C, depreciation, direct expense, control A, total amount 37,300. అన్ని క్రియేట్ చేయాలి. సెల్ ఫోన్ 1800. సో నెక్స్ట్ కంప్యూటర్ 5000. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్
500 furniture and fixtures 1000 motor vehicle 5000 depreciation 18 కదా 180 ఇలా అసెట్స్ మీద ఇయర్ మనకి డిప్రిషియేషన్ ఇస్తారు. ఓకే, సో తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 1800. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అప్పుడు నేను చేయలేదు కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను, మీరు అక్కడ చేసుకోండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్ నెక్స్ట్ డ్రాయింగ్స్ 53,000. క్యాపిటల్ ఇంతవరకు చేసిన తర్వాత వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. చూసిన తర్వాత సేమ్ వాల్యూ వస్తుంది 19,792 రూపాయలు. ఆ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటలే కలపాలి. నాకు ఇక్కడ యాడ్ అవుతుంది, నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి మీరు అక్కడ చేయండి. 19,793 ఇక్కడ యాడ్ అవుతుంది, మీరు క్యాపిటలే కలుపుకోండి. ఇట్లా ఈ విధంగా మనం ట్రేడింగ్ కంపెనీ చేయాల్సి వస్తుంది. సో రెగ్యులర్గా ప్రతి మంత్లో పర్చేజెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. పర్చేజెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. తర్వాత అసెట్స్ కొనడం ఉంటాయి, బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడాలు ఉంటాయి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది ప్రాబ్లం మనం ట్రేడింగ్ కంపెనీ చేసాం, దీన్ని కూడా మనం స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు దీనిలో నేను బ్యాలెన్స్ షీట్ చూస్తాను, ఎంత వచ్చిందో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ వాల్యూ చూడండి, నాకు 15,14,793 రూపాయలు ఉంది. ఓకే, సో ఇదే వాల్యూ స్ప్లిట్ చేసిన తర్వాత కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి ఈ అమౌంట్ అంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సేమ్ చూడండి, డేటా స్ప్లిట్ డేటా, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 14 ఇవ్వండి, 24. ఎస్ కంపెనీ యాజ్ ఇట్ ఈస్గా స్ప్లిట్ అయిపోతుంది. సర్వీసే కాదు, ఏదైనా ఇంతే. తర్వాత ఆల్టర్ చేసుకోవాలి, కంపెనీ ఆల్టర్, మధ్యలో ఉన్నది డిలీట్ చేయాలి, డూప్లికేట్. మిగతా దాన్ని ఆల్టర్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకుందాం. కంట్రోల్ రైట్ యారో, ఇది వచ్చేసి 23, 24, ఇది ఫైనాన్షియల్ ఇయర్. కంట్రోల్ ఏ సేవ్, ఇది వచ్చేసి 24, 25. అయిపోయి మీ ఓనర్ ఏ ఇయర్ అడిగితే ఆ ఇయర్ది మీరు షో చేసి చూపించాలి. ఇప్పుడు 24 లేటెస్ట్ ఇది కదా, కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్ చూద్దాం, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది చూడండి, 15,14,793. ఇది కొత్త కంపెనీ. పాత క్లిక్ చేస్తున్నా, 23, 24 పైన సేమ్ అదే వాల్యూ ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. అంతే, మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కొత్త కంపెనీలో మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ 31 మార్చ్ వరకు ఆ కంపెనీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ వెళ్తారు. అంతే, ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ఫస్ట్ నుంచి చూడాలి సార్ మళ్ళీ ఒకసారి. యా, సో మీకు దీంట్లో వచ్చేది యాజ్ మీరు ఫస్ట్ మీటర్లో జిఎస్టీ ప్రాబ్లమ్స్ అన్ని చేశారు. కొత్తగా ఏమంటే డేట్ మార్చుకొని మంత్ వైజ్ చూసుకుంటూ పోతారు. దీంట్లో ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది, అంతే. కొత్తగా ఏం రావు ఇంకా. అది ఓకేనామ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే సార్, లాంగ్ ప్రాసెస్ ఉండడం వల్ల కన్ఫ్యూజింగ్ గా ఉంది. లాంగ్ ప్రాసెస్ కాదు, అక్కడ సేమ్ అవే నెల అవే పర్చేజ్ చేస్తావు, వాటిని సేల్ చేస్తావు, మళ్ళీ నెల శాలరీస్ ఇస్తావు, ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, అంతే. స్టార్టింగ్ మంత్ నుంచి ఏవైతే కొన్ని అమ్ముతున్నావో అవే జరుగుతూ వస్తాయి. ఓకేనా? అవును సార్. ఏమంటే మంత్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ప్రతి మంత్ డేట్ మార్చుకోండి. ఒక మంత్లో ఫస్ట్ మంత్ డేట్ మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేసుకోండి. బట్ రియల్ టైంలో డైలీ డేట్లు మార్చాలి. ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి నెలకు ఒక డేటే మారుతుంది కాబట్టి ఒకరోజే ఇచ్చాను నేను. రియల్ టైంలో
ఏ రోజు డేట్ ఆ రోజు మార్చుకుంటూ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. యా, ఓకే అండి.